హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నేను ఏ టైంకి లేచి వర్క్స్ అయితే చేస్తాను, ఏ టైంకి నా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోతాయి అనేది ఈ వీడియో. ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంటి దగ్గర టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ పక్షుల సౌండ్స్, ఇంకా అలాగే గుడిలో వచ్చే సాంగ్స్, మైక్ నుండి వచ్చే సాంగ్స్, విలేజ్లో ఎలా ఉంటుందని మీకు చూపించడానికి వాయిస్ అయితే ఆఫ్ చేయట్లేదు. ఇంకా ఇంట్లో పని చేసేటప్పుడైతే ఆఫ్ చేశాను, ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడతాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామందికి తెలీదు నేను యోగా చేస్తానని. నేను యోగా చేయడానికి కారణం, నాకైతే నోస్ సర్జరీ అయ్యింది, ఇంకా బ్రీతింగ్ అయితే సరిగ్గా రాదు. సో డాక్టర్ని అడిగితే అయితే యోగా అయితే చేయమని చెప్పాడు మార్నింగ్. ఇంకా నేనైతే ఒక 10 మినిట్స్ అయితే చేస్తాను యోగా. ఆ యోగా చేసిన డే రోజు నాకు మంచిగా బ్రీతింగ్ అయితే, నైట్ పడుకునే వరకు అయితే బ్రీతింగ్ అయితే బాగా వస్తుంది. ఇంకా ఎప్పుడైనా వేరే వర్క్స్ ఉండి ఒకవేళ మార్నింగ్ లేవలేకపోయి యోగా చేయకపోతే మాత్రం నాకు ఆ రోజు బ్రీతింగ్ అయితే సరిగ్గా రాదు. సో అందుకని నేను ఎక్కువ బ్రీతింగ్ కోసమైనా మరి మార్నింగ్ లేచి అయితే యోగా అయితే చేస్తాను. మొబైల్లో ఒక 10 మినిట్స్ అయితే అలారం పెట్టుకొని ఇంకా యోగా అయితే చేస్తాను. ఇంకా యోగా అయిపోయాక నేనైతే ముగ్గు అయితే వేశాను. నేను వేసే ముగ్గు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ పట్టినాక కూడా పోదు. మళ్ళీ నేను ముగ్గు వేసేటప్పుడైతే చేత్తోనైతే రబ్ చేస్తాను, అప్పుడైతే పోతుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ అయితే నేను బండకి పదన ఉన్నప్పుడైతే ముగ్గేస్తాను. ఇంకొకటి, చాలామంది అయితే రాగి ముగ్గుతోనైతే ముగ్గేస్తారు. నేను రాగి ముగ్గుతోనే వేయను, పిండితోనే వేస్తాను. ఈ ముగ్గు పౌడర్ అయితే బియ్యం పిండితో చేసింది. ఇంకా పిండి కాబట్టి ఇంకా పదన మీద వేసేసరికి ఇంకా బండకి అలానే అతుక్కొని అయితే ఉంటుంది. ఇంకా ఈ పిండికి అయితే పురుగులు పడతాయి కదా, ఆ పిండితోనే నేనైతే వేస్తాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర చెట్లు బాగున్నాయి కాబట్టి పక్షులు అయితే వస్తాయి. ఆ పక్షులు అయితే నేను ముగ్గు వేసినాక నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత అయితే పక్షులు మొత్తం ముగ్గు మీద అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే పురుగులను అయితే తింటూ ఉంటాయి. అందుకోసమే నేను పురుగులతోనే వేస్తాను ముగ్గు. ఒకవేళ ముగ్గులో పురుగులు ఉంటే అవి పక్కకి పడేయకుండా అలానే వేస్తాను. అలా వేయడం వల్ల పాపం పక్షులకైతే ఆహారం దొరుకుతుంది కదా, అందుకే నేను అట్లనే వేస్తాను. నేను ఇంట్లో ఏ పని చేసినా తొందరగానే చేస్తాను, కానీ ఈ ముగ్గు మాత్రం లేటుగానే వేస్తాను. ఈ ముగ్గనే కాదు, ఇంకా కడపలకి ముగ్గులు వేసినా కూడా నేను లేట్గానే వేస్తాను. ఎందుకంటే నాకు ముగ్గు వేయడం అంటే బాగా ఇష్టం. సో అందుకనే ఇంకా మెల్లగా మంచిగా నీట్గా అయితే వేస్తాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియోలో నేను ఎంత మెల్లగా వేస్తున్నాను అనేది. నాకు చుక్కల ముగ్గులు అంటే బాగా ఇష్టం, అందులో మెలికల ముగ్గులు ఉంటాయి, అవి ఇంకా ఇష్టం. నేను అన్నీ ఒకరోజు యూట్యూబ్లో చూసి అన్నీ అయితే ఒక బుక్లో అయితే అన్నీ వేసి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బుక్ అయితే మిస్ అయింది, లేదంటే నేను డైలీ చుక్కల ముగ్గులే వేస్తాను. ఇంకా మళ్ళీ ఒక రోజు అయితే చూసి అన్నీ ఒక బుక్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఆ బుక్ అయితే ఎలా మిస్ అయిందో నాకైతే అర్థమే కావట్లేదు. నేను మార్నింగ్ లేచాక ఆ బుక్లో చూసి ఒక ముగ్గు అయితే చూసి వేసేదాన్ని.
ఇప్పుడు ఆ బుక్ దొరకకపోయేసరికి ఇంకా డిజైన్స్ ముగ్గులే అయితే వేస్తున్నాను. కానీ ఇంటి ముందట చుక్కల ముగ్గులు వేస్తేనే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఈ డిజైన్స్ కంటే నాకు చుక్కల ముగ్గులు అంటేనే ఇష్టం. మెలికల ముగ్గులు వేస్తే అయితే మన బ్రెయిన్కి టెస్ట్ పెట్టినట్టే అట్లుంటాయి ఆ ముగ్గులు అయితే. మళ్ళీ నాకు ఆ ముగ్గులు వేయాలంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపెడతాను. సో అందుకోసమే నేనైతే ఎక్కువ మెలికల ముగ్గులు అయితే వేస్తాను. మా ఇంటి ముందటి వాళ్ళైతే పాల బిజినెస్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఇంటికి అందరు పాలు పోయడానికి అయితే వస్తారు. నేను ముగ్గు వేసే టైం వాళ్ళు పాలు పోయడానికి వచ్చే టైం ఒకటే. ఇంకా వాళ్ళైతే ఆగి మరి చూస్తారు నేను మెలికల ముగ్గులు వేస్తుంటే. భలే వేస్తావు అని కూడా చెప్తారు. ఇంత చిన్న ముగ్గు వేయడానికి కూడా నేను ఎంత టైం తీసుకున్నానో చూసారు కదా మీరే. ఇంకా లాస్ట్లో ముగ్గు అయితే ఇలా ఉంది. పదన ఎండాక ఇంకా బాగా అయితే కనిపిస్తుంది. ఇంకా నేను ముగ్గు వేయడం అయిపోయాక బ్రష్ అయితే వేసాను. కాసేపు అయ్యాక ఇంకా మొహం కడుక్కొని వాటర్ అయితే తాగాను. చాలామంది మొహం కడుక్కున్నాక డైరెక్ట్ చాయ్ అయితే తాగుతారు. అలా తాగొద్దు. ఫస్ట్ కొన్ని వాటర్ అయితే తాగాలి. సో నేను అందుకనే వాటర్ అయితే తాగుతాను. మా వాళ్ళకి నేను ఎంత చెప్పినా మా వాళ్ళైతే వాటర్ అస్సలు తాగరు. నాకు కూడా వాటర్ తాగాలి అనిపించదు, కానీ నేను ఖచ్చితంగా వాటర్ అయితే తాగుతాను. నిన్న నైట్ అయితే నేను పెసర్లు అయితే నానబెట్టాను కదా, ఇప్పుడైతే గ్రైండర్ అయితే పడుతున్నాను. అంతలోపు పాలైతే కాగాయి. ఇంకా నేనైతే పాలైతే నాకైతే గ్లాస్లో పోసుకున్నాను. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళకైతే చాయ్ అయితే పెట్టాను. నేనైతే ఎక్కువగా షుగర్ అయితే తినను. ఇంకా అందుకోసమే పాలలో కొంచెం అయితే వేస్తాను. పాలు టేస్ట్ లేకున్నా అలానే తాగుతాను, కానీ షుగర్ అయితే ఎక్కువ వేసుకోను. మా మమ్మీకి ఏమో చక్కెర ఎక్కువ ఉండాలి, మా డాడీకి నాకు మాత్రం చక్కెర తక్కువ ఉండాలి. ఇంకా నేను ఎప్పుడైనా మార్నింగ్ లేట్ లేచాను అనుకో మా మమ్మీకి అయితే చెప్తాను, మమ్మీ మీ మందమే చాయ్ అయితే పెట్టుకొని తర్వాత పెట్టుకొని తాగుతా అని. ఎందుకంటే మా మమ్మీ చక్కెర అయితే ఫుల్ వేస్తుంది. నేను పాలైతే వేడివేడి అయితే అస్సలు తాగను, చల్లగైనాకనే తాగుతాను. ఇంకా పాలు పోసుకొని పక్కకైతే పెట్టేసి ఇంకా దోశ పిండిని అయితే మనం వేసుకునే అంత అయితే తీసుకున్నాను. అంతలోపు మా మమ్మీ పల్లీలు అయితే వేయించి ఇచ్చింది. ఇంకా పల్లీలను అయితే గ్రైండర్ పట్టి ఇంకా చట్నీ అయితే పోపు అయితే పెడుతున్నాను. చట్నీ పోపు పెట్టడం అయ్యాక ఇంకా పాలైతే చల్లగయ్యాయి. పాలైతే తాగేసి నేను ఇంకా పెసరట్టు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో ఇప్పుడు మేము ముగ్గురమే ఉంటున్నాం, మమ్మీ డాడీ నేను. మా తమ్ముడైతే హాస్టల్లో ఉన్నాడు. ఇంకా మా వాళ్ళకి ఎన్ని కావాలో అన్నీ అయితే వేసి ఇచ్చేసాను. నాకు ఎక్కువగా దోశ కంటే పెసరట్టు అంటేనే చాలా ఇష్టం. నాకేమో పెసరట్టు పైన నెయ్యి వేసుకొని తినడం అంటే ఇష్టం. మా వాళ్ళకేమో ఆయిల్ కావాలి. కానీ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది నెయ్యి వేస్తే. మా వాళ్ళకి నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఇంకా నేను నెయ్యి వేసుకునేసరికి ఇల్లంతా స్మెల్ వస్తుంది కదా, ఇంకా తిడతారు నన్ను ఎందుకు వేసుకున్నావు అని. ఒక సైడ్ పెసరట్టు వేస్తూ ఇంకొక సైడ్ అయితే అన్నం అయితే పెట్టేశాను. ఎందుకంటే మా డాడీ 8:30 వరకు అయితే కరీంనగర్ అయితే వెళ్తాడు వర్క్కి. ఇంకా పెసరట్టు వేయడం అయిపోయాక కర్రీ అయితే చేశాను. ఇంకొక సైడ్ అయితే ఎగ్స్ అయితే బాయిల్డ్ అయితే చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయాక నేనైతే ఇంకా బౌల్ అయితే తోమేశాను. చూడండి ఇన్ని బౌల్ తోమాను. ఇదే నా డైలీ మార్నింగ్ రొటీన్ 5 to 8. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా వ్లాగ్స్ ఇంకా పెట్టాలంటే కామెంట్ అయితే చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.